హాయ్ అండి. క్యాప్సికమ్ మసాలా కర్రీ. క్యాప్సికమ్ కర్రీయే కదా, ఏముందిలే అనుకుంటున్నారా? అలా కాదండి, ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. భలే కమ్మగా ఉంటుందబ్బా. రైస్లోకి, చపాతీలోకి యమ్మీ టేస్టీ. ఒక ప్యాన్ తీసుకొని ధనియాలు, గసగసాలు, హోల్ గరం మసాలా వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో పల్లీలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఒక స్పూన్ నువ్వులు, ఇవి కూడా బాగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ధనియాలు, గసాలు పౌడర్ చేసుకోండి. అందులోనే పల్లి, ఎండు కొబ్బరి వేసి మళ్ళీ పౌడర్ చేసుకొని దాంట్లోనే సాల్ట్, కారం, పసుపు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకొని పొడువుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా వేయించండి. అందులోనే క్యాప్సికమ్ ముక్కలు వేసి ఇది కూడా బాగా వేయించండి. బాగా మగ్గాలి. క్యాప్సికమ్ మగ్గిన తర్వాత క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసేసేయండి. ఇది వేసిన తర్వాత సిమ్లో పెట్టి మంచిగా బాగా కలపండి, లేదంటే ఉండకట్టేస్తుంది. అంటే నువ్వులు, పల్లీలు కొంచెం ఉండకడుతుంది కదా, అందుకనమాట. బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. బాగా కలపాలి. ఆయిల్ చూసారా అలా వస్తుంది కదా. ఇప్పుడు మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 5 minutes అలా పెట్టండి. అంతేనండి, యమ్మీ యమ్మీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.